మనకి బల్లి మీద పడితే అరిష్టమా అని అడుగుతున్నారు. అరిష్టమా అంటే అరిష్టమనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే బల్లి నుంచి వచ్చేవి, ఏదైనా ఒక జంతువు నుంచి వచ్చేవి ఒక రకమైన బ్యాక్టీరియా, ఒక విషపు క్రిమి అది. అది మీద పడడం వలన ఏమవుతుంది, దానితో పాటు దాని నుంచి వచ్చే క్రిములు ఏముంటాయి అవి కూడా మన నెత్తి మీద కానీ, భుజాల మీద కానీ, పొట్ట మీద కానీ, కాళ్ళ మీద కానీ ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. సో దాని వలన దాన్ని అరిష్టం అని చెప్తారు. ఇదంతా ఎలా అంటే ఒక సైంటిఫిక్‌గా చెప్పుకుంటే మనం. కానీ ఆస్ట్రోలాజికల్‌గా చెప్పుకుంటే, అంటే జ్యోతిష్యపరంగా చూసుకున్నప్పుడు బల్లి మీద పడినప్పుడు, అది పాకే జంతువు కదండి. బల్లి మీద పడినప్పుడు ముఖ్యంగా మన నెత్తి మీద పడినప్పుడు, నెత్తి మీద పడినప్పుడు మన బాడీ పార్ట్స్ అన్నిట్లోకి మనకి హెడ్ అనేది చాలా బలమైనది. ఏ పార్ట్ లేకపోయినా మనకి నడుస్తుంది కానీ హెడ్డే లేకపోతే ఇంకేం నడుస్తుంది? మనం అసలు జీవించే ఉండం కదా. సో దాని హెడ్ మీద మనకి, అంటే తల మీద మనకి బల్లి పడినప్పుడు ప్రమాద సూచికగానే చెప్తారు. అది ఒక రకంగా చెప్పాలంటే రాబోయే మృత్యువుని తెలియజేస్తుంది అని కూడా చెప్తారు. సో ఆ బల్లి పడంగానే మనం ఏం చేయాలి అంటే, బల్లి పడినప్పుడు ముఖ్యంగా తల మీద పడినప్పుడు మాత్రం మనం వెంటనే స్నానం చేసి, శుభ్రంగా తలారా స్నానం చేసి, దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి కాసేపు ధ్యానం చేసుకుంటే మంచిది.